ఈ సంక్రాంతి హాలిడేస్లో పిల్లల్ని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్కు మొత్తము A to Z చూపించాం. ఎందుకు చూపించామంటే పిల్లలకు బాగా మైండ్ అప్గ్రేడ్ కావాలంటే మనము ఎగ్జిబిషన్లోకి బయటికి ఎట్లా వెళ్ళిపోతే వాళ్ళకు కొంచెం అప్గ్రేడ్ అవుతా ఉంటుంది మైండ్ అంటే కొంచెం పద్దాకు మనం వాళ్ళ మీద చదువుకొని రుద్దకూడదు. చదువుకో అంటే ఏమవుతుందంటే వాళ్ళకు దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేయకూడదు. ప్రతి ఒక్క దాని మీద అంటే పని నేర్పిల్ల, చదువు, మనం ఏ పని చేస్తామో మన వృత్తి అంటే వ్యవసాయం అయితే వ్యవసాయం, మెకానిక్ అయితే మెకానిక్, లారీ డ్రైవర్ అయితే లారీ, బస్ డ్రైవర్ అయితే బస్సు, టార్ డ్రైవర్, ఏదైనా కానీ మన వృత్తికి సంబంధించినది ఆ పనులు కూడా నేర్పిల్ల. ఆ పనులు ఎందుకంటే చదువు రాకపోతే పిల్లోనికి రేపొద్దున భవిష్యత్తులో ఆ పని చేసుకుంటా బతుక్కుంటాడు. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లోల్ని బాగా స్మూత్గా పెంచుతున్నారు. స్మూత్గా అంటే వాళ్ళకి ఏం తెలియకుండా బయట ప్రపంచం వాళ్ళ చేత పడితే అల్లరి పడతాడు, వీళ్ళ చేత పడితే అల్లరి పడతాడు ఇలా అనుకుంటూ ఉంటారు. మనం పిల్లలకు ఫ్రీడమ్ ఇల్ల. ఫ్రీడమ్ అంటే దానికి ఒక దాని లిమిట్గా ఫ్రీడమ్ ఇస్తే కన్నా పిల్లల మైండ్ బాగా అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బట్టి చాలామంది ఏం చేస్తారంటే కన్నా వీళ్ళు బయటకు పోతే వాళ్ళ చేత పడితే అలవాట్లు వస్తాయి, వీళ్ళ చేత పడితే అలవాట్లు వస్తాయి కాదు. కానీ మనం నడవడికను బట్టి వాళ్ళకి అవే వస్తాయి. కానీ మనం మంచిగా పింఛన్లు పెంచితే వాళ్ళు మంచిగా అప్డేట్ అవుతారు ఏదన్నా. ఎందుకంటే కన్నా మైండ్ బాగా ఫ్రీడమ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు పద్దాకి ఇంట్లో పెట్టినామంటే కన్నా వాళ్ళకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఆడదు. ఎందుకంటే అట్లా ఇట్లా బయటికి పిలిచిపోతే మనకు వాళ్ళు ఎగులాడతారు కదా, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా బాగా హైట్ పెరుగుతాడు, ఫ్రీడమ్ అవుతుంది. పొద్దాకు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చాలామంది పిల్లలు టౌన్లో కానీ పల్లెటూరులో కూడా, పల్లెటూరు టౌన్ ఒకటే బయటికి ఇడిసకపోతే ఏమవుతుందంటే కిందికి పడతారు, అట్లా ఇట్లా ఏం కాదు. పిల్లలు బాగా ఎగులాడితే బాడీ కూడా బాగా పికప్ అవుతుంది. ఏంటంటే నీకు బాగా యాక్టివేషన్ ఉంటారు, అంటే చదువులో యాక్టివేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కదానికి యాక్టివేషన్ అనేది ఉంటుంది. లేదు మనం ఎప్పుడు ఇంట్లో పెట్టుకున్నామంటే కన్నా 24 hours వాళ్ళ మైండ్ అప్గ్రేడ్ కాదు. బయటకు వస్తే కన్నా పిల్లలతో మాట్లాడతారు కదా, వాళ్ళకి కూడా పిల్లలకి ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడతాం ఫ్రీడమ్, కానీ ఇంటికి వస్తానే ప్రతి ఒక్కరు సెల్ ఫోను వాడుతూ అంటారు. ఎవరు తల్లి తండ్రి సెల్ ఫోన్ పిల్లలకి